అసెంట్ మెడికల్ అకాడమీ కాలేజీ సక్సెస్ మీట్ విఎంఆర్డిఏ ప్రాంగణంలో ఘనంగా సాగింది. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ శంఖభద్ర బాగ్చి హాజరై పలు సూచనలు సైతం చేసి అసెంట్ డైరెక్టర్స్ను, అధ్యాపక బృందాన్ని, విద్యార్థులను అభినందించారు. మెడికల్ సీట్లను 112 మంది పొందడం అసాధారణ విషయమని తెలిపారు. Right. Good morning all. Esteemed Chief Guest. Commitment and hard work of our students, which always drives our ascent forward. The success is a testimony of commitment and discipline of ascent. And each of Vibhuda pada padma mama tapama pakuru deva mama papama pakuru deva mama tapama pakuru deva mama papama pakuru deva lighting the lamp program dispels the darkness, the arrival of knowledge and positivity. Let's carry this positive energy. A renowned mathematician. So fortunate for having such an inspirational personality with us today. డిసెంట్ దిగడం, అసెంట్ ఎక్కడం. మనం ఎప్పుడు అలసిపోతాం, ఎక్కువ ఎక్కేటప్పుడు అలసిపోతాం, లేకపోతే దిగేటప్పుడు అలసిపోతాం. మనం ఎక్కేటప్పుడు అలసిపోతాం, అవునా కాదా? అందుకే అసెంట్ చాలా కష్టమైన పని. ఇది మ్యారథాన్ రేస్ మాదిరిగా ఉంది. అప్పుడప్పుడు మనకు డౌట్స్ వస్తాయి, అనుమానాలు వస్తాయి, నా వల్ల కాదు. మీ తల్లిదండ్రులు, మీ ఫ్రెండ్స్ చెప్తారు నీ వల్ల కాదు. మెడికల్ అకాడమీ డైరెక్టర్. ఈరోజు 2025 సక్సెస్ అయిన పిల్లలందరికీ తిరిగి సక్సెస్ మీట్గా పెట్టాం. 250 మంది పిల్లలు ఎగ్జామ్కి అటెండ్ అయితే దానిలో 112 మంది పిల్లలకి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, మెడికల్ సీట్స్ వచ్చినాయి. అంటే సక్సెస్ రేటు 45%. గత 4 ఏళ్లలో మొత్తం ఈ 5 ఇయర్స్లో 400 మెడికల్ సీట్స్ ఎస్ఎంట్ కాలేజీ నుంచి వచ్చినాయి. అతి తక్కువ మంది నుంచి ఎక్కువ సీట్లు సాధించడం జరిగింది. అది ఒక ఎస్ఎంట్ మెడికల్ అకాడమీ. ఉత్తరాంధ్రలోనే పర్సంటేజ్ ప్రకారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో కానీ ఫస్ట్ ప్లేస్లో ఉందండి. అలాగే ఒకే సెక్షన్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో నుంచి 4 విద్యార్థులకి జిప్మర్లో సీట్ వచ్చింది. అలాగే ఎయిమ్స్లో మంగళగిరిలో సీట్ వచ్చినాయండి. ఒక 9 మంది పిల్లలకి ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది.
ఒక్కొక్క 11 మంది పిల్లలకి రంగరాయ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. సో జాయిన్ అయిన పిల్లల్లో ఆల్మోస్ట్ సగం మందికి అంటే 45% పిల్లలకి మెడికల్ సీట్స్కి వచ్చినాయి. ఫ్యాకల్టీ 25 ఇయర్స్, మోర్ దెన్ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. నేను ఎక్స్పీరియన్స్ అలాగే మా డైరెక్టర్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని 92 గ్రాండ్ టెస్ట్లో పెట్టి సక్సెస్ఫుల్గా రన్ చేసామండి. అన్ని గ్రాండ్ టెస్ట్లో పెట్టడం, ఒక కమిట్మెంట్తో వర్క్ చేయడం వల్ల ఇంత సక్సెస్ సాధించామనేది. ఎవరైనా మీ సంస్థ మా సంస్థలో ఎవరైనా జాయిన్ అవ్వచ్చండి. మేము సెక్షన్స్ చేయటం ఉండదు. మాకు వచ్చిన పిల్లలకి ఎవరికైనా ఒకే ట్రీట్మెంటు, ఒకే రకమైన ఉంటుంది. ఒక ఎగ్జామ్ రాసుకుంటారు, మినిమం క్వాలిఫై మార్క్స్ 35% తీసుకుంటారు. అలాంటి సాధారణమైన స్టూడెంట్స్తో అసాధారణమైన రిజల్ట్ తీసుకొచ్చాం. నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్స్. మేమందరూ కలిసి 2007లో స్టార్ట్ చేసాం ఈ ఇన్స్టిట్యూషన్. అప్పటి నుండి కూడా మరి మంచి రిజల్ట్స్తో వెళ్తున్నాం. ముందుగా ఎంపీసీ స్టార్ట్ చేసాము, బైపీసీ 2019లో స్టార్ట్ చేసిన దగ్గర నుండి మరి జాతీయ ర్యాంకులతో మరి ఆల్ ఇండియా ఫస్ట్ ఐఐటీలో కూడా రిజర్వ్ కేటగిరీలో, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 5th, అదేవిధంగా బిట్సాట్లో 2 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్. ఈ విధంగా ర్యాంక్స్ సాధిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఐఐటీలో 40 నుండి 50 ర్యాంక్స్ వరకు సీట్స్ ఐఐటీలో జాయిన్ అవుతారు. మరి 150 పైబడి ఈ ఎన్ఐటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్లో జాయిన్ అవుతారు. మరి ఈ విధంగా మరి 19 సంవత్సరాలు పూర్తి చేసుకొని ముందుకెళ్తున్నాం. దీంట్లో బైపీసీ నుండి కూడా ఈ విధమైన ర్యాంక్స్ రావడం, సీట్స్ 112 మందికి మెడికల్ సీట్స్ రావడం చాలా సంతోషం. సార్ చెప్పినట్లుగా మరి 95 గ్రాండ్ టెస్టులు పెట్టి డైరెక్టర్. మేము ఎసెంట్ 2007లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రతి ఇయర్ అడ్వాన్స్లో కానీ, ఎన్ఐటీస్లో కానీ, డీమ్డ్ యూనివర్సిటీలో, వెబ్సైట్లో పిల్లలు చాలా బాగా పర్ఫామ్ చేస్తూ ప్రతి ఇయర్ ఆ సక్సెస్ రేట్ని మేము ఇస్తున్నాము. ఇక్కడ చేరిన ప్రతి పిల్లోడికి కూడా మేము న్యాయం చేయడానికి యావరేజా లేకపోతే బిలో యావరేజా, ఎక్సలెంట్ స్టూడెంట్ అనే సంబంధం లేకుండా, ప్రోగ్రాంలో డిస్పారిటీ లేకుండా వాళ్ళు మేము సమానంగా ట్రీట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ ప్రోగ్రామ్ కానీ, మెటిక్యులస్ ప్లానింగ్ వల్ల కానీ, ఇక్కడ ఉన్న లెక్చరర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ అందరూ టీం వర్క్ చేసి ఆ సక్సెస్ని మేము ప్రతి సంవత్సరం విశాఖపట్నం రీజియన్లో ఈ 4 జిల్లాల్లో ప్రతి స్టూడెంట్కి, పేరెంట్కి కూడా ఇన్స్టిట్యూషన్ ఏమీ పెద్ద అడ్వర్టైజ్మెంట్ లేకుండా మౌత్ టు మౌత్ టాక్లో టీచర్ రన్ చేస్తున్నారు ఇన్స్టిట్యూట్ 2009 నుంచి. ఇక్కడ టీచింగ్ కమ్యూనిటీ, పేరెంట్స్ కమ్యూనిటీ వాళ్ళు మాకు సహాయం చేస్తున్నారు. దానికి తగ్గట్టు మేము రిజల్ట్ కూడా మేము ఇస్తున్నాం. దాంతోపాటు ఒక చదువే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ డిసిప్లైన్గా సొసైటీకి వాళ్ళు ఎలా ఉండాలి తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత. Sanjay Reddy, I am one of the founding directors of the Ascent. As sir and others said that like we started in 2007. అయితే ఒక 10 years రన్ చేసిన తర్వాత మాకల్లా ఏంటంటే మేమందరూ టీచింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల స్టూడెంట్స్ని ఇక్కడ ఈ ఏరియా నుంచి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి పంపించిన అనుభవం మాకుంది. ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసిన 10-12 ఇయర్స్ తర్వాత ఇంతకుముందు ఎంబీబీఎస్ సీటు రావాలి అని అంటే, డాక్టర్ అవ్వాలి అని అంటే మన స్టేట్లో ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు త్రూ ఎంసెట్ ద్వారానే అయ్యేది. ఎప్పుడైతే దీన్ని మిక్స్ చేసి నీట్లో పెట్టారో, ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్ అయిందో, ఆల్ ఓవర్ ఇండియా ట్రైన్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకుంది. హౌ టు హ్యాండిల్ ద స్టూడెంట్ అండ్ హౌ టు హ్యాండిల్ ద ప్రెషర్. ఓవరాల్గా ఇండియాలో ర్యాంక్ రావాలంటే ఏ స్ట్రాటజీస్. వన్ ఆఫ్ ద ఫౌండర్ డైరెక్టర్స్. మేము ఎసెంట్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసింది అందరూ అధ్యాపకులతో, అందరూ నేషనల్గానే స్టార్ట్ చేసాం. యాజ్ యూ సెడ్, ఇనీషియల్గా మేమందరూ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్పేవాళ్ళం. సబ్సిక్వెంట్గా మురళీకృష్ణ గారు జాయిన్. అండ్ దిస్ సక్సెస్ మీట్ ఈస్ ట్రూలీ ఏ సక్సెస్ మీట్ బికాస్ 41% సక్సెస్ రేట్ ఈస్ జస్ట్ ఇన్క్రెడిబుల్. యూజువల్గా ఏ ఇన్స్టిట్యూషన్స్ అంత తొందరగా చేయలేవు. దట్స్ బికాస్ ఆఫ్ ఇన్క్రెడిబుల్ డిలిజెంట్ అండ్ ఎక్స్టర్నల్ ప్లానింగ్ అండ్
Murali Krishna garu, I will certainly congratulate him on that. In the same way, in by MPC side